దావీదు గారు తన మనసులో, తన అంతరంగంలో ఉన్నటువంటి తన స్థిరమైనటువంటి మనస్సు, దేవాతి దేవుడు దావీదు గారిని రాజుగా చేసి సింహాసనాన్ని అనుగ్రహించి ఉన్న తరుణంలో ఆయన ఎక్కడికి వెళ్ళినా అన్ని విజయాలు. ముందుగా గొల్యాతుని ఓడించి ఘనత పొంది దేవుని ద్వారా రాజు అయి ఉన్న తరుణంలో ఆయన దేవుల్లో అద్భుతంగా నడుస్తున్న తరుణంలో ఒక అవాంతరము, ఒక ఆటంకము అడ్డుగా వచ్చినప్పుడు ఆ ఆటంకము బస్ప రూపంలో వచ్చింది. అవునా? ఈ 51 కీర్తన సారాంశం అదే. ఎప్పుడైతే అందుకనే 51 కీర్తన పైన రాస్తాడు, దావీదు బస్ప యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించినటువంటి కీర్తన అది. పశ్చాత్తాప హృదయంతో తను హృదయం దేవుని కాకుండా ఒక్కసారి అపవాదిగాడి వైపు తిరిగి చక్కగా నడుస్తున్నటువంటి తన మార్గాన్ని తప్పి మరలా రీబిల్డ్ చేసుకున్నాడు. అవునా? ప్రతి మనిషి కూడా, మానవుడు అయిన ప్రతి ఒక్కడు కూడా తప్పుడు అడుగులు వేస్తాడు, ప్రతి ఒక్కరునండి. కానీ ఆ తప్పటి అడుగు వేసినప్పుడు మరలా దాన్ని సరి చేసుకోవడమే మంచి లక్షణం. అని దావీదు గారు తప్పిన తన మార్గాన్ని మరలా సరి చేసుకున్నారు. త్రోవ తప్పిన తన మార్గాన్ని సరి చేసుకున్నారు, రీబిల్డ్ చేసుకున్నారు, పునర్నిర్మాణం చేసుకున్నారు. దావీదు గారు అందుకనే దావీదు గారు మాట్లాడుతూ ఈ 10వ వచనంలో ఏమని, ఈరోజు నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరు కూడా, ప్రతి క్రైస్తవ విశ్వాసి కూడా ఏమని ఆలోచించేయాలి, ఏమని దేవుని ప్రార్థన చేయాలి? ఈ ఒక్క వచనం ద్వారా మనం ఆలోచించేయాలండి. ఏమన్నాడు దావీదు? దేవా, నా యందు శుద్ధ హృదయమును కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించము. దేవా, నాకు శుద్ధ హృదయాన్ని కలగచేయి. దేవా, నా యందు శుద్ధ హృదయం కలగచేయి. నా అంతరంగంలో నా మనసు స్థిరంగా ఉండటానికి నన్ను నూతన సృష్టిగా